ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ద టెక్నికల్ గ్లిచ్. కొంచెం ట్రబుల్ అయింది టెక్నికల్గా. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ఎవ్రీబడి. ఒక మంచి వీడియో అయితే నేను ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద చేయబోతున్నాను. నేను మంచిగా ఎడిట్ చేసి మీకు అర్థమయ్యేలాగా పెడదాం అనుకున్నా కానీ డ్యూ టు మై ల్యాప్టాప్ రిపేర్ అదైతే నేను చేయలేకపోతున్నాను. ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. నేను రీసెంట్గా ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ లాస్ట్ సాటర్డే అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను చాలా థింగ్స్ అబ్జర్వ్ చేశాను అనమాట. ఆ టెంపుల్కి ఎప్పుడైతే నేను వెళ్ళి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ నాకు ఓ మై గాడ్ సినిమా, అంటే తెలుగులో వెంకటేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి గోపాల మూవీ అయితే నా కళ్ళ ముందు కదిలింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటో నేను చెప్తా వినండి. ఫస్ట్ మనం గుడికి వెళ్ళగానే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి కూడా కొబ్బరికాయ కానీ ఇంకేమైనా తీసుకొని వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ మనం ఏంటంటే ఆ గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి కొబ్బరికాయలు కానీ లేకపోతే అక్కడ ఉన్న పూలమాలలు కానీ ఇవన్నీ కొంటే చాలా మంచిది అన్నట్టు మనం భావిస్తాం. అలాగే దాని వెనుక ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపం ఆ గుడిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళకు కూడా దీనివల్ల మంచి ఉపయోగం ఉంటుందని మనం భావిస్తాం. సో అందుకనే చాలామంది కూడా ఇక్కడ కొనుక్కెళ్ళకుండా కొంచెం ఓ 10 రూపాయలు ఎక్కువైనా ఓ 20 రూపాయలు ఎక్కువైనా కూడా వెళ్ళి మనం గుడి దగ్గర కొనుక్కుంటాం. కానీ మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తే మాత్రం మీరు కొబ్బరికాయ కానీ తులసి మాలలు కానీ కొనుక్కోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలండి. నిజంగా గుడి చుట్టూ ఇది ఒక పెద్ద దందా అయితే నడుస్తూ ఉంది. నేను 2 కొబ్బరికాయలు, ఆ సైజు కూడా ఎంత ఉందో చెప్తా. ఒక జామకాయ సైజులో ఉన్నటువంటి 2 కొబ్బరికాయలు, కొబ్బరికాయ 50 అంట. సో 100 రూపాయలు ఛార్జ్ చేశారు 2 కొబ్బరికాయలకి. అండ్ 7 తులసి మాలలు, అంటే 7 మూరల తులసి మాలలు 310 రూపాయలు ఎంతో చెప్పారండి. ఏంటి తులసి మాలలు 310 రూపాయలు ఏంటి? సరే మాకు ఇన్ని వద్దయ్యా 3 ఇవ్వాలంటే లేదు, 7 కొండల స్వామి కాబట్టి 7 మాలలు ఇవ్వాలి అని చెప్పారు. 7 కొండల వాడు కదా, మనకు సెంటిమెంట్ కదా, 7 మూరలు తులసి మాలలు కొనుక్కుందామని డిసైడ్ అయ్యా. సో 7 మూరలకి 310 రూపాయలు చెప్పాడండి. నేను ఆ 310 రూపాయలు ఏంటి ఇంత అన్యాయం, ఇంత రేట్ ఏంటంటే వాడు మాట్లాడే విధానం కానీ వాళ్ళు ఇంకా ఎలా అంటే ఒక చిన్న చూపుగా, అలాగే నువ్వెంత నీ బతుకంతన్న రీతిలో వాళ్ళు మాట్లాడటం జరిగింది. అంతేకాదు అది ఆ ఒక్క షాప్కి మాత్రమే పరిమితం కాలే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక సిండికేట్గా మాట్లాడుకొని ఫిక్స్ చేసుకొని చివరిగా ఇంకా నాకు వద్దురా బాబు, దేవుడి దగ్గరికి వచ్చాము, మన మనసు సరిగా ఉంటే సరిపోతుంది కదా, ఇవన్నీ అవసరం లేదు అనే ఉద్దేశంతో సరే నాకు వద్దయ్యాయి ఈ మాలలు ఇవన్నీ వద్దయ్యా అని నేను వాడికే ఇచ్చేసి వెళ్ళిపోతుంటే అప్పుడు మళ్ళీ తగ్గించి 250 ఎంతో 260 రూపాయలకి మళ్ళీ ఇస్తానంటే ఇక ఎలాగో వచ్చాం కదా, వాళ్ళతో వాదించే ఓపిక నాకు లేక నేను 260 రూపాయలు ఇచ్చి మాలలు కొన్నాను, వెళ్ళాను. ఇక దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీలు పురుషులు సపరేట్ లైన్ అని ఉంది. ఇప్పుడు నేను యాజ్ అ కపుల్ నా వైఫ్తో వెళ్ళాను కాబట్టి అక్కడ వైఫ్ అయినా కూడా సపరేట్గానే వెళ్ళాలి. సరే దానికంతా ఓకే, ఇలాంటివంతా ఫైన్, ఓకే, వాళ్ళు కన్వీనియన్స్ కోసం ఆడామోగా సపరేట్ లైన్లను పెట్టారు, ఫైన్. సో లోనకి వెళ్ళాను, అక్కడ అకౌంట్లో డబ్బులన్నీ కూడా అందులో సపరేట్ పైన బ్యాంక్ అకౌంట్స్ రాశారు. మీరు ఈ గుడి చిలుకూరు ట్రస్ట్కి అయితే చందా ఇవ్వాలంటే ఈ పలానా బ్యాంక్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ కొట్టండి అని, ఫైన్, అది కూడా ఓకే. సరే కమర్షియలైజేషను ఏదో, ఇంకా గుడి మెయింటెనెన్స్కి డబ్బులు కావాలి, సరే పార్కింగ్కి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు, అది కూడా ఓకే. ఎందుకంటే జనాభా పెరిగింది, అంత పెద్ద ప్లేస్కి పార్కింగ్ కావాలంటే ఎవరిదో ఒక ల్యాండ్ లీజుకి తీసుకోవాలి, దట్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ ఓకే. సో గుడిలోకి వెళ్ళాము, దర్శనం అయింది, బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత గుడి ఎగ్జిట్ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం షాపులే అండి, భయంకరమైన రేట్లు, విపరీతమైన రేట్లు. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, మీకు చెప్పాలనుకుంటున్నా. నేను దీని గురించి ట్రస్ట్ని నిందించట్లేదు, లేకపోతే అక్కడ ఏదో జరిగిందని కూడా చెప్పట్లేదు, పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అసలు దేవుడు అంటే ఏంటండి? దేవుడు అంటే ఒక స్వచ్ఛమైన మనసుతో మనం వెళ్ళి పూజించాలి దేవుణ్ణి. కానీ ఈ రోజుల్లో దేవుణ్ణి కూడా కమర్షియల్ చేసేసారు. ఆల్రెడీ తిరుపతి బాలాజీ ఎంత కమర్షియల్ అయ్యాడో మనందరికీ తెలుసు. వీఐపీలకు ఒక దర్శనం, మామూలు ప్రజలనైతే గంటలు రోజుల తరబడి కూడా క్యూల్లోనే పెడుతున్నారు. ఇప్పుడు చిలుకూరులో కూడా ఇలాంటి పరిస్థితే అవుతా ఉందండి. చిలుకూరులో ఏం చేస్తున్నారంటే అక్కడంతా ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయిందండి. ఇప్పుడు మొన్న ప్రధాన అర్చకుల మీదే రౌడీజం చేశారు, అప్పుడంతా ఈ గ్యాంగులు ఏమైపోతాయో మనకు తెలియదు. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినాయే రేట్లు. చిలుకూరు బాలాజీలో వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. సో ఆ గుడి ఎగ్జిట్ దగ్గర నుంచి కూడా ఇన్ని షాపులు అనమాట, ఇన్ని షాపులు, మొత్తం బిజినెస్సే కనిపిస్తూ ఉంది. సేమ్ ఆ గోపాల మూవీలో ఎట్లా చూపించారో అదే. అంటే నాకు ఒకటి అనిపించిందంటే ఇంత బిజినెస్, ఇంత ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు, అలాంటి చోట నిజంగా దేవుడు మహిమలు చూపిస్తాడంటారా? లేకపోతే ఆ గుడిలో నిజంగా దేవుడు ఇంకా కొలువై ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఇది నాకు మీరు కామెంట్స్లో చెప్పండి, మీరేమనుకుంటున్నారో. మీ స్పందన కూడా నాకు అవసరం అండి. ఎందుకంటే నేను ఇక్కడ కేవలము కంప్లైంట్ చేయడానికి రావట్లేదు, జనాలుగా మీ ఒపీనియన్ కూడా తీసుకుందామనే నేను ఇక్కడ ఇది పెడుతున్నా. ఇది నా ఫస్ట్ లైవ్ వీడియో, 1/2 గంట
లేట్ అయినందుకు నేను క్షమాపణలు కోరుతున్నా మీ అందరిని. మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇంత ఇంత బిజినెస్ పరంగానే ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు మహిమలు నెరవేరుతాయంటే ఫస్ట్ థింగ్ అండి, మనం యాజ్ ఎ పబ్లిక్గా, ఒక జనాలుగా, ఒక భక్తులుగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు మీరు దేవుడికి నాకు ఇది చెయ్యండి, మీకు 101 టెంకాయలు కొడతాను, లేకపోతే 9 టెంకాయలు కొడతాను, 10 టెంకాయలు కొడతాను, ఇది కాదండి. దేవుడి దగ్గరికి ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి వెళ్ళాలి. దేవుణ్ణి మనం ఏది చేయమని అడగకూడదండి. దేవుణ్ణి మనము ఆ చేయగలిగే శక్తిని ఇవ్వు అని ప్రార్థించాలి తప్ప నాకు ఆ 50 కోట్ల నేను సంపాదించేటట్టు చూడు, ఇల్లు కట్టుకునే, ఇది కాదండి. వాటన్నిటినీ నేను కష్టపడి సంపాదించుకోవటానికి నాకు కావాల్సిన శక్తిని ఇవ్వు, ఇది మాత్రమే మనం భగవంతుని కోరాలి. భగవంతుడు ఏమి డీలర్ కాదు కదండి మన ఇష్టం వచ్చినట్టు డీల్ చేసుకోవటానికి. సో అది మీరు ఆలోచించండి ఒక్కసారిగా. చిలుకూరు బాలాజీకి మహిమలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడికే వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామినే కొలుస్తామంటే అది మీది చాలా తప్పు ఉద్దేశం అండి. మీరు నన్ను తిట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, దేవుడు ఎక్కడున్నా దేవుడే. మీ ఇంట్లో ఒక చిన్న ఏడుకొండల స్వామి విగ్రహం పెట్టి మీరు పూజ చేసినా కూడా ఆయన కూడా దేవుడే. మీలో నిజాయితీ ఉంటే ఆయన తప్పకుండా మీకు అండగా ఉంటాడు. ఇలా ఉండాలి. కానీ చిలుకూరు బాలాజీలో మహిమలు ఉంటున్నాయి కాబట్టి మేము వెళ్తున్నాం అనేది మీది తప్పు. అలాగే మీ బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు ఎవరైతే ట్రస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే దాని చుట్టుపక్కల ఉండే వ్యాపారులు అయి ఉండొచ్చు, వాళ్ళది కూడా తప్పు. ఈ చిలుకూరు బాలాజీ విపరీతమైన ట్రాఫిక్ అండి. నేను లాస్ట్ టైం చిలుకూరు బాలాజీ నాకు తెలిసి ఒక 2015-16 టైంలో ఎప్పుడో వెళ్ళానండి. అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. అదే ఇప్పుడు నేను వెళ్తే నాకు ఒక తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇట్లా తయారవుతుందండి. దీనికి కారణం పరోక్షంగా ప్రజలే కారణం. ఎందుకంటే అక్కడ మహిమలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడికే వెళ్ళి మొక్కుతాం ఆ దేవుడిని. దేవుడు ఒకడే, అక్కడున్న 7 కొండల వాడే, నీ ఇంట్లో ఉన్న 7 కొండల వాడే, తిరుమల మీద ఉన్న 7 కొండల వాడే. ఎక్కడైనా దేవుడు ఒక్కడే అండి. సరే మీరు స్థల పురాణం గురించి మాట్లాడొచ్చు, లేకపోతే స్వయంభూ వెలిసాడనొచ్చు, ఏమన్నా మీరు అనుకోవచ్చు. కానీ మీలో నిజాయితీ ఉన్నప్పుడు, మీరు మంచి పనులు చేసినప్పుడు, మీరు సత్మార్గంలో నడిచినప్పుడు దేవుడు అనేవాడు మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాడు, మీతోనే ఉంటాడు, మీ పక్కనే ఉంటాడు. అంతేకాని మనం అక్కడికి వెళ్ళి కేవలం ఈ గుడి చుట్టూ బిజినెస్ చేసే వాళ్ళ ఆదాయాలు పెంచడానికి అక్కడికి వెళ్ళి నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను స్వామి, నాకు వీసా వచ్చేటట్టు చూడు, నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను స్వామి, నా కూతురుకి పెళ్ళి అయ్యేటట్టు చూడు, లేకపోతే ఇంకోటి మీకు ఇష్టం నాకు జాబ్ వచ్చేటట్టు చూడు, ఇదంతా చాలా చీప్ అండి. దేవుణ్ణి మనం చీప్ చేస్తున్నాం. సో ఈరోజు వీడియో ద్వారా నేను ఒక్కటే చెప్తున్నా అండి, మీకు భక్తి ఉండాలి, ఆ భక్తిలో నిజాయితీ ఉండాలి. కానీ ఎప్పుడైతే మీరు ఆ భక్తిలోకి డబ్బుల్ని, వ్యాపారాన్ని తీసుకొస్తారో అక్కడ దేవుడు కొలువై ఉండడు. ఇలా నేను మాట్లాడినందుకు మీరు నన్ను ఏమన్నా అనుకోండి, కానీ ఇదే నిజమండి. ఎప్పటికప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇష్యూసే కావచ్చు నేను మాట్లాడేవి, కానీ అవి మన మధ్యతరగతి ప్రజలకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో డ్యామ్ బద్దలైంది, లేకపోతే ఏదో కెమికల్ ఫ్యాక్టరీలోంచి గ్యాస్ రిలీజ్ అయింది, లేకపోతే ఒక రేపు జరిగింది, మర్డర్ జరిగింది, ఇలాంటి వాటి మీద మాట్లాడటానికి ఎంతోమంది ఉన్నారండి. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు, జనాలు ఫేస్ చేసే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి చాలా తక్కువ మందే మాట్లాడుతున్నారు. సో ప్రాబ్లం చిన్నదా పెద్దదా అనేది కాదండి, చిన్నది నిర్మూలించాలి, పెద్దదైనా కూడా నిర్మూలించాలి, దానికి మనం కృషి చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్ని నేను ఈరోజు చెప్తున్నా. కేవలం ఇదనే కాదండి, నా నెక్స్ట్ వీడియో కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాకపోతుంది. మీరు దయచేసి ఎంకరేజ్ చేయండి. అంటే జస్ట్ బికాస్ నా కోసం అని కాదు, ఇది నేను రూపాయి ఆశించట్లేదు. ఎందుకంటే నా పనంతా వేరు, నేను బయట ఏదో పని చేసుకుంటాను. ఇది కేవలం నేను జర్నలిస్ట్గా కూడా చేశాను, టీవీ ఛానల్స్లో చేశాను, అలాగే డిజిటల్ మీడియాలో చేశాను. ఎక్కడ నిజాయితీ లేదు, మొత్తం కమర్షియలైజేషన్ అయిపోయింది. సో అలాంటి చోట జర్నలిజం చేయటం అనేది అనవసరం. సో దీని గురించి ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. బట్ ఈ వీడియోలో ఆన్ పాయింట్ నేను ఈ టెంపుల్స్ చుట్టూ జరిగేటువంటి బిజినెస్ గురించి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకు హిందువులు క్రిస్టియన్స్గా మారుతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ మనసుని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎందుకు మారుతున్నారు? ఒకటి ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఈ వెధవ క్యాస్ట్లన్నీ ఈ రిలీజియన్లో ఉండటం ఒక రీజన్ అయితే, ఇంకొకటి వచ్చేసి ఈ బిజినెస్ అండి. ఇప్పుడు గుడికి వెళ్తే ఎందుకండి అంతంత టికెట్లు, దర్శనానికి టికెట్, అర్చనకి టికెట్. మీరు చర్చికి వెళ్ళండి, చెప్పులు వేసుకునే వాడు అలౌ చేస్తాడు. సరే నేను చెప్పులు వేసుకొని గుడికి వెళ్ళమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే హిందూ సాంప్రదాయం చెప్పులు తీసే వెళ్ళాలి. కాకపోతే మీరు ఫ్రీగా అక్కడ వెళ్ళాలి. వాడేం పర్టికులర్గా మిమ్మల్ని అర్చనకి ఇంత వేయండి. కొంతమంది రేర్ పాస్టర్స్ అడుగుతారు, కానీ మోస్ట్ ఆఫ్ ద చర్చెస్లో ఉండదు. అలాంటప్పుడు అట్రాక్ట్ అయ్యి జనాలు క్రిస్టియన్స్గా ఎందుకు కన్వర్ట్ అవ్వరండి? జనాలు ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఎక్కడ మంచి జరుగుతుంది అని వాళ్ళు ఫీల్ అయితే అక్కడికే వెళ్తారు. నేను చెప్తున్నా కదా, గుడి చుట్టూ మీరు ఇలాగే గుడిని ఒక వ్యాపారంగా చేసి మళ్ళీ మీరు కేసులు వేస్తారండి. వెళ్ళి సుప్రీంకోర్టులోనో లేకపోతే హైకోర్టులో కేసులు వేస్తారు. ఇవంతా గవర్నమెంట్ కింద తీసేయండి,
పర్సనల్ గుడి ట్రస్ట్ కింద పెట్టండి. గుడి ట్రస్ట్ కింద పెడితే ఏమవుతుంది? ఈ రోజు చిలుకూరు ట్రస్ట్ లో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయి. దీని గురించి అంతా మీకు పట్టదు. కానీ మళ్ళీ గవర్నమెంట్ కింద తీసేసి పర్సనల్ ప్రైవేట్ ట్రస్ట్ అంటే ఒక సత్యసాయిబాబా గారి ట్రస్ట్ లో కూడా ఎన్నో అక్రమాలు జరిగాయి. ఈ రోజు చిన్నజీఆర్ గారి ట్రస్ట్ లో కూడా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటికి ఇప్పుడు పర్సనల్గా ప్రైవేట్గా ఒక ట్రస్ట్లా పెట్టినప్పుడు ఇంకా అక్రమాలు పెరుగుతాయి. దానికంటే గవర్నమెంట్ ఎంతో కొంత ప్రణాళిక ఉంటుంది కాబట్టి, ఎంతో కొంత సెట్ ఆఫ్ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి గవర్నమెంటే కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంది నాకు. మీరు ఒక్కసారి చిలుకూరు గుడికి వెళ్ళి చూడండి. మీరు దోపిడీ కాకపోతే వచ్చి నన్ను నిలదీయండి. నా పేరు అవినాష్ అకీరా, నేను నడుపుతుంది సిటిజన్ స్పీక్స్ ఇండియా. సో నేను చెప్తున్నా, ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రము ఖచ్చితంగా ఇంకో రాబోయే 10 yearsలో 140 కోట్ల మంది భారతీయుల్లో 100 కోట్ల మంది ఖచ్చితంగా క్రైస్తవులుగా మారిపోతారు. ఇది నేను రాసిస్తున్నా.